మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మొదటి ఆదాము, కడపటి ఆదాము అనేటువంటి రెండు మాటల మీద వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. మీరు మొదటి నుండి చివరి వరకు కూడా ఈ ధ్యానాన్ని శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని మీ అందరికీ కూడా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదాము అనేటువంటి పేరు క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో జీవిస్తున్న మానవులందరికీ కూడా సుపరిచితమైనటువంటి పేరు. ఈ ఆదాము దేవుడు ఈ భూమి మీద తన పోలికలో తన స్వరూపంలో నిర్మించినటువంటి మొట్టమొదటి మానవుని పేరు. ఈ ఆదాము అనేటువంటి పేరు మొట్టమొదటిగా ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా కడపటి ఆదాము అనేటువంటి పేరును అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తాం. ఎవరి కడపటి ఆదాము అంటే మన ప్రభు అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఆయనను దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముతో పోలుస్తూ కొన్ని వ్యత్యాసాలను, కొన్ని పోలికలను పౌలు గారు చెప్పడం జరిగింది. ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాత్రమే కాదు, రోమా పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 19 వచనాల వరకు కూడా మొదటి ఆదాముకు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య ఉన్నటువంటి పోలికలు, వ్యత్యాసాలను గురించి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ప్రియులారా, ఈరోజు మనం ఈ మొదటి ఆదాముకు కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి కొన్ని పోలికలను, అనేకమైనటువంటి వ్యత్యాసాలను మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. మొదటి ఆదాములో జన్మపాపం లేదు, ఎందుకంటే దేవుడే తన స్వహస్తాలతో అతన్ని నేల మట్టి నుండి నిర్మించాడు. ఇక కడపటి ఆదాము యేసుక్రీస్తు వారిలో కూడా జన్మపాపం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య అయినటువంటి మరియ గర్భాన జన్మించాడు. ఇక రెండవదిగా ఆదాములో క్రియాపాపం ప్రవేశించింది, ఎందుకంటే అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెప్తా ఉంది. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆయన పాపం చేయలేదు. ఆయనలో జన్మపాపం లేదు, క్రియాపాపం కూడా లేదు. మూడవదిగా ఆదాము మంటి నుండి తీయబడినటువంటి వాడు. కడపటి ఆదాము అయితే పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఆదాము, మొదటి ఆదాము పాప శరీరం, అయితే కడపటి ఆదాము క్రీస్తు యేసు ప్రభువారిది పాప శరీర ఆకారం మాత్రమే. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు పరలోక సంబంధి, ఆత్మ సంబంధి.
మొదటి ఆదాము జీవాత్మ, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మొదటి ఆదాము నిర్మింపబడినవాడు, కడపటి ఆదాము నిర్మించినవాడు. మొదటి ఆదాము పాపి, కడపటి ఆదాము పాపం లేని, పాపం చేయని అత్యంత పరిశుద్ధుడు. మొదటి ఆదాము దోషి, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువు నిర్దోషి. మొదటి ఆదాము పాపం చేశాడు, కడపటి ఆదాము పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మొదటి ఆదాము దేవునికి దూరస్తుడయ్యాడు, కడపటి ఆదాము దేవునికి సమీపస్తుడుగా తండ్రితో ఏకముగా జీవించాడు. మొదటి ఆదాము మరణించాడు, కడపటి ఆదాము క్రీస్తు ప్రభువు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. మొదటి ఆదాము రోగి, కడపటి ఆదాము క్రీస్తు ప్రభువు వైద్యుడు. ఆదాము మానవునికి మరణాన్ని తెచ్చాడు, కడపటి ఆదాము మానవునికి నిత్య జీవాన్ని తెచ్చాడు. మొదటి ఆదాము కొద్ది దినములవాడు, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువు దినములకు అంతము లేనివాడు. మొదటి ఆదాము సాతాను చేతిలో మోసపోయినటువంటి తన భార్య అయినటువంటి హవ్వ ద్వారా వచ్చినటువంటి శోధనకు లొంగిపోయాడు. కానీ కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువారు మాత్రం సాతానే స్వయంగా వచ్చి ఆయనను శోధించినప్పటికీ కూడా శోధన జయించాడు. ఆదాములో మానవునికి అపజయం, కడపటి ఆదాము క్రీస్తు ప్రభువులో మానవునికి విజయం. ఆదాము చనిపోయి సమాధిలో ఉన్నాడు, కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి లేచాడు. ఆదాము సమాధి ఖాళీగా లేదు, కానీ కడపటి ఆదాము యేసు సమాధి ఖాళీగా ఉంది. మొదటి ఆదాము సమాధి మూయబడి ఉంది, కడపటి ఆదాము సమాధి తెరవబడి ఉంది. మొదటి ఆదాము శిక్షను తెచ్చాడు, కడపటి ఆదాము రక్షణ ఇచ్చాడు. మొదటి ఆదాములో మరణం, కడపటి ఆదాములో నిత్యజీవం. మొదటి ఆదాము కుళ్ళిపోయినవాడు, కడపటి ఆదాము క్రీస్తు ప్రభు కుళ్ళు పట్టనివాడు. మొదటి ఆదాము మానవులందరికీ తీర్పును ఉగ్రతను తెచ్చాడు, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు మానవులందరి తీర్పును ఉగ్రతను తాను భరించాడు. మొదటి ఆదాము తన పాపం ద్వారా మానవులకు శాపం తెచ్చాడు, కడపటి ఆదామైన యేసు ప్రభు మన కోసం శాపమై తాను శాపగ్రహిగా మారి మనకు ఆశీర్వాదాన్ని తెచ్చాడు. మొదటి ఆదాము తన సొంత పాపమును బట్టి మరణించాడు, కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రం మానవులందరి పాపములను తాను భరించి మరణించాడు. మొదటి ఆదాము ద్వారా మానవులకు నరకం, కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవులకు పరలోకం. మొదటి ఆదాము ద్వారా మరణ భయం, కడపటి ఆదామైన యేసుక్రీస్తులో నిత్య జీవమును గూర్చిన అభయం. మొదటి ఆదాము చీకటి, కడపటి ఆదాము యేసుక్రీస్తు నిజమైన జీవపు వెలుగు. ఆదాములో మానవుడు అల్పాయుష్కుడయ్యాడు, కడపటి ఆదామైన యేసులో దీర్ఘాయుష్కుడు అనగా నిత్యజీవము కలిగిన వాడుగా అయ్యాడు. మొదటి ఆదాము తన పాపం ద్వారా తండ్రికి అవమానం తెచ్చాడు, కడపటి ఆదామైన యేసు తన పరిశుద్ధ జీవితం ద్వారా
తండ్రికి గౌరవం తెచ్చాడు. మొదటి ఆదాము మానవుడు, కడపటి ఆదాము యేసుక్రీస్తు మానవుడిగా వచ్చిన దేవుడు. మొదటి ఆదాము తన పోలికలో మనుషులను కన్నాడు. కడపటి ఆదాము తన రక్తంతో మానవులను కన్నాడు, అనగా తిరిగి కన్నాడు. మొదటి ఆదాము మరణానికి లోనైన బలహీనుడు. కడపటి ఆదాము క్రీస్తు యేసు మరణాన్ని జయించిన బలవంతుడు. మొదటి ఆదాము నేలమంటితో నిర్మింపబడినవాడు. కడపటి ఆదాము ప్రభు అయిన యేసు తల్లి గర్భము నుండి పుట్టినవాడు. మరణం మొదటి ఆదామును ఓడించింది, కానీ కడపటి ఆదాము క్రీస్తు యేసు మరణాన్ని ఓడించాడు. మొదటి ఆదాము ఏదెనులో గొర్రె పిల్ల బలి ద్వారా పాపక్షమాపణ పొందినవాడు. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా పాపక్షమాపణ ఇచ్చినవాడు. మొదటి ఆదాము పాపము వలన శిక్షావిధి, కానీ కడపటి ఆదామైన క్రీస్తు యేసు కృప వలన రక్షణ నిధి. మొదటి ఆదాము అవిధేయత వలన అందరూ పాపులుగా తీర్చబడ్డారు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆదాము ద్వారా పాపం, మరణం ఈ లోకంలో ప్రవేశించినాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా పాపక్షమాపణ, నిత్య జీవం మానవులకు లభించింది. మొదటి ఆదాము యొక్క ఒక్క పాప కార్యం మనుషులందరి శిక్షకు కారణమైంది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు యొక్క ఒక్క పుణ్యకార్యం మనుషులందరికీ రక్షణకు కారణమైంది. మొదటి ఆదాము భయపడినవాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ధైర్యముగా పొంతి పిలాతు ఎదుట ఒప్పుకొని సాక్ష్యమిచ్చినవాడు. మొదటి ఆదాము భయపడి ఏదెను తోట చెట్ల మధ్య దాగినవాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ధైర్యముగా ముందుకు వచ్చి గెత్సెమనే తోటలో తనను అప్పగించుకున్న ధైర్యవంతుడు. మొదటి ఆదాము యొక్క పాపక్షమాపణ కొరకు ఒక గొర్రెపిల్ల ఏదెనులో వధించబడింది, కానీ మొదటి ఆదాములో పాపులైన మానవులందరి కొరకు కడపటి ఆదాము యేసుక్రీస్తు కల్వరిలో తానే గొర్రెపిల్లగా వధించబడ్డాడు. మన్నైన మొదటి ఆదాము తిరిగి మంటిలో కలిసిపోయాడు. మహిమా స్వరూపి అయిన కడపటి ఆదాము పరమునకు ఎక్కిపోయాడు. మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు. మొదటి ఆదాము తను పాపం చేసి తండ్రిని ధిక్కరించాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు విధేయుడై తండ్రికి సంపూర్ణంగా లోబడ్డాడు. మొదటి ఆదాము ఏదెను నుండి వెళ్ళగొట్టబడ్డాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు పరలోకంలో చేర్చుకోబడ్డాడు. మొదటి ఆదాము నిబంధన మీరాడు. కడపటి ఆదాము క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు కర్త అయ్యాడు. మొదటి ఆదాములో పాపులైన మానవులందరికీ పాపక్షమాపణ అవసరమైంది. కడపటి ఆదాము యేసుక్రీస్తు మానవుల పాపములు క్షమించుటకు అధికారము కలిగినవాడు. మొదటి ఆదాము క్షయుడు, కడపటి ఆదాము అక్షయుడు. మొదటి ఆదాము అవిధేయుడు, కడపటి ఆదాము క్రీస్తు పూర్ణ విధేయుడు. మొదటి ఆదాము మంటివాడు, కడపటి ఆదాము క్రీస్తు యేసు మహిమగలవాడు. మొదటి ఆదాము దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. కడపటి ఆదాము క్రీస్తు యేసు మరణము ద్వారా మానవుడు దేవునితో సమాధానపరచబడ్డాడు. మొదటి ఆదాము అసమాధానకర్త, కడపటి ఆదాము సమాధానకర్త.
మొదటి ఆదాములో మానవుడు దేవునికి దూరస్థుడు, కడపటి ఆదాము ద్వారా మానవుడు దేవునికి సమీపస్థుడు. మొదటి ఆదాము ద్వారా మానవునికి పాపభారపు శ్రమ, కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మానవునికి పాపభారపు శ్రమ తొలగిపోయి విశ్రాంతి. మొదటి ఆదాములో మానవునికి శిక్ష, కడపటి ఆదాము క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఆదాము పాపం ద్వారా మానవుని హృదయం బాల్యము నుండి పాప నిలయం, కడపటి ఆదాము యేసును నమ్మిన మానవుని హృదయం దేవుని ఆలయం. మొదటి ఆదాము ద్వారా మానవునికి తీర్పు, కడపటి ఆదాము క్రీస్తు యేసును నమ్మిన వారికి తీర్పు లేదు. మొదటి ఆదామును బట్టి నేల శపించబడింది, కడపటి ఆదాము క్రీస్తు యేసును బట్టి సృష్టి నాశనమునకు లోనైన శాపదాస్యము నుండి విడిపింపబడి మహిమగల స్వాతంత్ర్యం పొందుతుంది. మనిషిగా నిర్మించబడకముందు మొదటి ఆదాము మన్నుగా ఉన్నాడు. మనిషిగా జన్మించకముందు కడపటి ఆదాము క్రీస్తు యేసు వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. మొదటి ఆదాము రక్తం పాపము అంటిన రక్తం, కడపటి ఆదాము రక్తం అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. ఆదాము తన దోషమును దాచిపెట్టుకున్నాడు, కడపటి ఆదాము ఏ దోషము లేనివాడు. మొదటి ఆదాము అపజయుడు, కడపటి ఆదాము క్రీస్తు యేసు విజయవీరుడు. మొదటి ఆదాము దారి తప్పిపోయినవాడు, కడపటి ఆదాము క్రీస్తు యేసు దారి తప్పిపోయిన మానవులందరినీ వెదకి రక్షించుటకు వచ్చినవాడు. ఆదాము హవ్వకు ఏలికగా ఉన్నాడు, కడపటి ఆదాము క్రీస్తు యేసు సంఘమునకు ఏలికగా ఉన్నాడు. హవ్వ కొరకు ఆదాము కొద్దిపాటి రక్తం చిందించాడు. తన ప్రక్కటెముక కోసం గాయం చేసినప్పుడు. కానీ కడపటి ఆదాము సంఘవధువు కొరకు తన రక్తాన్ని కడబొట్టు వరకు చిందించాడు. ఆదాము హవ్వలు ఏకముగా కూడి పరలోక తండ్రికి అవిధేయులుగా ప్రవర్తించారు. కానీ కడపటి ఆదాము యేసుక్రీస్తు సంఘము ఏకముగా కూడి ఆ పరలోక తండ్రికి విధేయులై ఆయన్ని ఆరాధిస్తున్నారు. మొదటి ఆదామునొద్దకు తన వధువైన హవ్వ తీసుకొని రాబడింది. కానీ కడపటి ఆదాము తన వధువైన సంఘమును వెతుకుతూ తానే పరలోకము నుండి దిగివచ్చాడు. ఆదాము దేవుని కుమారుడు, కడపటి ఆదాము నిజముగా దేవుని కుమారుడు, కానీ ఈ లోకంలో యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు. మొదటి ఆదాము వ్యవసాయదారుడు, కడపటి ఆదాము వడ్రంగి. మొదటి ఆదాము 930 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి తరువాత మరణించాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి పాపమానవులందరి స్థానంలో మరణించాడు ఆ శిలువలో. కానీ మరణాన్ని జయించి లేచి యుగయుగముల సజీవుడుగా ఉన్నాడు. ఆదాము కేవలము నిన్నటివాడు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆదాము సృష్టి, కడపటి ఆదాము యేసుక్రీస్తు సృష్టికర్త. ఆదాము గాఢ నిద్ర హవ్వ పుట్టుటకు కారణమైంది. కడపటి ఆదాము క్రీస్తు యేసు మరణ నిద్ర సంఘము పుట్టుటకు కారణమైంది. ఆదాము హవ్వ కొరకు తన ప్రక్కటెముకను మాత్రమే ఇచ్చాడు. యేసుక్రీస్తు సంఘమనే తన వధువు కొరకు తన దేహమంతా అప్పగించాడు. ఆదాములో నుండి హవ్వ జననం, క్రీస్తు యేసులో నుండి సంఘ జననం. ఆదాము తన వధువైన హవ్వను ప్రేమించాడు. కడపటి ఆదాము క్రీస్తు కూడా తన వధువైన సంఘమును ప్రేమించాడు. మొదటి ఆదాము వివాహం హవ్వతో ఏదెనులో జరిగింది. కడపటి ఆదాము క్రీస్తు యేసు వివాహం సంఘముతో పరలోకంలో జరగబోతుంది.
ఆదాము హవ్వకు శిరస్సు, కడపటి ఆదాము యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు. మొదటి ఆదాము భార్య మాట విన్నాడు, తండ్రి మాట మీరాడు. కడపటి ఆదాము క్రీస్తు యేసు తండ్రి మాట విన్నాడు, తండ్రికి సంపూర్ణంగా లోబడ్డాడు. మొదటి ఆదాము హవ్వ ఏక శరీరం, కడపటి ఆదాము క్రీస్తు సంఘము ఏక శరీరం. హవ్వ కొరకు ఆదాము ప్రక్కటెముక తీయబడినప్పుడు ఆదాము ఎటువంటి నొప్పి అనుభవించలేదు. కానీ కడపటి ఆదాము క్రీస్తు యేసు సంఘమనే తన వధువు కొరకు సిలువలో ఘోరమైన బాధ, నొప్పి అనుభవించాడు. హవ్వ కొరకు ఆదాము శరీరం ఒక్క గాయం మాత్రమే పొందింది. సంఘ వధువు కొరకు కడపటి ఆదాము శరీరమంతా గాయపరచబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం మొదటి ఆదాముకు కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న 85 సారూప్యాలు కానివ్వండి, వ్యత్యాసాలు కానివ్వండి, 85 అంశాలుగా మనము ఇంతవరకు ధ్యానం చేశాం. మీరు కూడా ఈ అంశం మీద ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 85 అంశాలు కాకుండా మరి ఎక్కువగా మీకు మరికొన్ని తలంపులు ఇస్తే అవి క్రింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అవి మనందరికీ, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి అని ప్రభు నామం పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం ముగించక ముందు వింటున్న మీకు మరొక ప్రశ్న వేస్తున్నాను. ఈ వింటున్న మీలో ఎవరైనా ఇంకా కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవుల పాప పరిహారార్థం సిలువలో తన్ను తానే బలిగా అర్పించుకొని ఆయన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించి సిలువలో చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేసిన లోక రక్షకుడైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందారా? ఒకవేళ ఇంకా మీరు రక్షణ పొందకపోతే మీకు నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి మీ హృదయాల్లో చేర్చుకొని పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవాన్ని పొందుకొని ధన్యులుగా మారాలని ప్రభు నామం పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మును అందరినీ దీవించునుగాక. ఆమెన్.